హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ పులిహోర అయితే చేయబోతున్నాను. మామిడికాయని అయితే తీసేసుకున్నాను. మామిడికాయ అంతా తొక్క అంతా తీసేసి ఇలా తురుము పెట్టేసుకొని ఉంచేసుకున్నాను. రైస్ కూడా ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం అండి. కొంచెం అంత ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉంచేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. పులిహోరకి కొంచెం డ్రైగానే ఉండాలండి, మరీ మెత్తగా అయితే బాగోదు. చల్లారాక కొంచెం డ్రైగా అవుద్ది. కొద్దిసేపు చల్లారనిద్దాం. ఈలోగా మనం పోపు దినుసులు అవన్నీ సిద్ధం చేసుకుందామండి. ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసానండి. ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. లాస్ట్గా మామిడికాయ తురుము పెట్టేసుకొని ఉంచేసుకున్నాం కదండి, అది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. పోపు వేగిపోయిందండి, పులిహోరలో కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ రైస్కి పట్టేటట్టు కలిపేసుకుందామండి. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.